ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్లో ఓ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్లు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్నారు. అసలేం జరిగిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇన్ఫాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ముంబై బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫేషర్ అయిన బుమ్రా బౌలింగ్లో ఈజీగా 6లు 4లు బాదాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 2 4లు కొట్టి 11 పరుగులు రాబట్టాడు కరుణ్ నాయర్. అంతేకాకుండా బుమ్రా వేసిన ఇన్నింగ్స్లో 6వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ 4 బాది 18 పరుగులను పిండుకున్నాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ ఓవర్లో పరుగు తీసే క్రమంలో చూసుకోకుండా బుమ్రాను కరుణ్ నాయర్ ఢీకొట్టాడు. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాడు. అయితే తన బౌలింగ్లో బౌండరీలు బాదుతున్నాడన్న కోపంలో ఉన్న బుమ్రా అతడిపై నోరు పారేసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన కరుణ్ నాయర్ అతడికి ధీటుగా సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. అంపైర్ల జోక్యం చేసుకోవడం వల్ల ఇద్దరికి సర్ది చెప్పారు. తన తప్పు లేదని కరుణ్ నాయర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వివరణ ఇచ్చాడు. ఓవైపు ఈ గొడవ జరుగుతుండగా రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్తో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.